రేవంత్ రాజీనామా చేస్తావా? చేయూత పెన్షన్లు పెంచుతావా? ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదు. రేవంత్ కేసీఆర్లకు పేదల బాధలు పట్టవు. నాకు పేదరికం తెలుసు, ఆకలి బాధలు తెలుసు, అందుకే పేదల కోసం పోరు ఆపేది లేదు. చేవెళ్ల రాజేంద్రనగర్ మహాగర్జన సన్నాహక సదస్సులో గర్జించిన మందకృష్ణ మాదిగ ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిరాట. ఇక నిజమే, ఇప్పుడు ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిండు మన మందకృష్ణ అన్న. ఏదేమైనా కూడా ఆయన ఏం పట్టుకున్నా అది పట్టిందల్లా అది ఆ పట్టు వీళ్ళు ఊడురి పాపం. వీళ్ళు ఎందుకంటే చాలా మంది ఈ రోజులలో ఏమైతా ఉన్నదంటే కొడుకులు చూస్తలేరు, ఇది ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. కొడుకులు తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు, హాస్పిటల్కి అడిగితే కూడా పైసలు ఇస్తలేదు. చాలా మంది ఈ పెన్షన్ మీద బతికి తినేటోళ్ళే ఉన్నారు. మరి మీరు ఆ ఎన్నికల హామీల 4,000 4,000 చెప్తున్నారు, 2,000 4,000 చెప్తున్నారు. మరి ఏమాయే మీ హామీలు ఎటువాయే? ఇదే కదా ఇంపార్టెంట్. ఎన్ని లక్షల కోట్ల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వాటిని మీరు ఎందుకు పక్కన పెట్టిరు? పెన్షన్లకు సంబంధించి మందకృష్ణ మాదిగ గారు, మీకు మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుడే. మీరు ఖచ్చితంగా ఈ పోరాటం ముఖ్యమంత్రి గారికి మంత్రులు గుర్తు లేనట్టున్నది గుర్తు చేస్తారు. పిఆర్ఓలు ఉంటారు కదా, ఈ పిఆర్ఓలు అంటే పర్సనల్ రిపోర్టింగ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు కదా, చెప్పాలి. సార్లకు ఎంతో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఫోన్లే మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి చెప్పాలి. అంటే ఎట్లా మర్చిపోవాలి మరి? ఇది ప్రధాన, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇది ఒక ప్రధాన హామీ. చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు ఇట్లా ఇక రాబోయే రోజుల్లో ఇది ఇట్లా తొందరగా అమలు చేయకుంటే ఇక పెద్ద పోరాటం